ఏడున పుట్టారా, నెల సంవత్సరం ఏదైనప్పటికీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా 7 అంటే కేతు ప్రభావం. కేతు ప్రభావం వల్ల హైలీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ. సో 7 వాళ్ళకి ఫ్యామిలీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. వీళ్ళు తెలివితో సంపాదన బాగా చేసుకుంటారు. ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు ఉండే నంబర్ 7లో పుట్టిన వాళ్ళు ఎక్కువ. సో 7లో పుట్టిన వాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా ఇంటికి వాసులో తప్పించుకొని బయటపడతారు. వీళ్ళకి జరగబోయేది కూడా ముందే తెలుస్తుంటాయి. సో 7లో పుట్టడం చాలా అదృష్టం. నా భాష చెప్పాలంటే 7 అంటే స్వర్గం. 7 కొండలవాడు 7 కొండల మీద. 7 అంటే బిస్మిల్లా. 25న పుట్టారు జీసస్. సో 7 అనేది స్వర్గం. వర్షం పడితే 7 రంగులు, 7 ఋషులు, 7 సముద్రాలు, 7 స్వరాలు, 7 వింతలు, 7 లోకాలు, వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు. సో 7 అనేది శత్రువు లేని నంబర్. సో 7 వాళ్ళకి 2026 అద్భుతం. 7లో పుట్టి ఉండి పేర్లో రాంగ్ నంబర్స్ లేకపోతే సంవత్సరాలు మారుతున్నా వీళ్ళు గెలుస్తూనే ఉంటారు. వ్యాపారంలో నంబర్ 1, కాపురంలో నంబర్ 1, జీవితంలో నంబర్ 1. సో 7లో పుట్టి కూడా దెబ్బతింటున్నారంటే మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టే. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. నా నంబర్ 9951197198, 9951197198. వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. వాట్సాప్ పెడితేనే వీడియో కాల్స్ చేస్తున్నారు. రాత్రి 1 గంటకు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ ఎస్ఎంఎస్ మీకు పర్మిషన్ ఉంది, వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు. సో నేను మీ పేరు స్టడీ చేశాక రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ.